20 నిమిషాలు 20 నిమిషాలు నువ్వు ఈడీలో నన్ను తట్టుకుని నిలబడి చూద్దాం. ఈడీ రూల్స్ ఏంటో తెలుసా నీకు? విజిల్ ఊదిన దగ్గర నుంచి ఈడీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ విజిల్ ఊదితే ఈడీ ముగుస్తుంది. 1 గంట సేపు ఫుల్గా ఈడీ. ఓకేనా? పార్టీస్ అటెన్షన్. ఒక పొజిషన్, డబుల్ మార్చ్. ఫాస్ట్ 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 ఫార్వర్డ్. లెఫ్ట్ టర్న్. అబౌట్ టర్న్. Front roll, push up. Front roll, push up. Front roll, push up. Run. About turn. Fast, fast. నాకు ఒక్కొక్క మూమెంట్ స్పీడ్ గా ఉండాలి. Fast. Front roll. Fast. Front jump position. Front jump position. Run. Hey, ondra. Hey, ఎవరా? ఫార్వర్డ్. పరిగెడుతూనే ఉండండి. ఫాస్ట్. ఫ్రంట్ రోల్. ఫాస్ట్ ఫాస్ట్. కమాన్, ఫాస్ట్ 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 ఫాస్ట్. ఈ బ్యాగ్ సరిపోదు, ఇంకా వేగంగా పరిగెత్తండి. ఫ్రగ్ జంప్ పొజిషన్. ఫ్రగ్ జంప్ పొజిషన్. మూవ్ అవరా. జంప్. ఏంట్రా గెంతడం? మూవ్ అవ్వు. ఫార్వర్డ్. ఎందుకురా వాడితో పెట్టుకుంటావు? మైకం వచ్చినట్టుగా పడిపోరా. ఈశ్వరమూర్తిని అల్లాడిస్తున్నాడు. బండి గ్రౌండ్లోకి పోని. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఫ్రంట్ రోల్. ఫ్రంట్ రోల్. బ్యాక్ రోల్. బ్యాక్ రోల్. ఫాస్టర్. వేగంగా. ఫాస్ట్ ఫాస్ట్. కమాన్. పుష్ అప్. పుష్ అప్. రన్. పుష్ అప్. రన్. నువ్వు ధైర్యవంతుడివే. రన్. రన్. పుష్ అప్. ఫాస్ట్ గా. ఫాస్ట్ గా. పుష్ అప్. పుష్ అప్. రన్. పరిగెత్తరా. పుష్ అప్. ఎవడ్రా వాడు? ఆ గ్రౌండ్ లో ఈశ్వరమూర్తి కాళ్ళు పట్టుకుని ఏడ్చిన వాళ్ళని ఇంతవరకు చూశాన్రా. కానీ ఈశ్వరమూర్తిని వణికిపోయేలా చేసిన వాడిని మొదటిసారిగా చూశాన్రా. చాలా పట్టుదల గల వ్యక్తిరా వాడు. వాడు చిన్నప్పటి నుంచే ఎంత అయ్యా. పోలీస్ అవ్వడం అనేది వాడి కోరిక కంటే వాళ్ళ నాన్న కోరికే సార్. అందుకని చిన్నప్పటి నుంచి చాలా టాలెంట్ పెంచుకున్నాడు. స్కూల్లో ఎన్సీసీ స్కౌట్ అని ఏదో ఒక దానిలో ఉంటూనే ఉండేవాడు. వాడు అప్పుడే నేషనల్ లెవెల్ పెరేడ్ అంతా అటెండ్ అయ్యాడు. అందుకే పెరేడ్ గురించి ప్రతిదీ అతనికి తెలుసు అయ్యా. ఈశ్వరమూర్తి అనుకున్నంత తేలిగ్గా అతన్ని పోలీస్ పని నుంచి తీసేసి పంపిలేరయ్యా. వాడిని పిలిచి పోలీస్ ఉద్యోగం మానేస్తావా సస్తావని అడిగితే ఆనంద్ నవ్వి సస్తానంటాడయ్యా. ఎందుకంటే ఈ పోలీస్ పనిని అంత ఇష్టపడతాడయ్యా. చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డాడు. అయ్యా, వాడు పోలీస్ అవ్వాలయ్యా. నాకు సాయం చేసి పెడతారా? అతన్ని నాతో ఇంటికి పంపిస్తారా? ఆయన పోలీస్ ట్రైనింగ్ అంతా చేయలేరు, వయసైపోయింది. ఆయన మా కోసం ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు. ఇక్కడ ఆయనకి చాలా సమస్యలు ఉన్నట్టు అనిపిస్తోంది. మీరు తనతో మాట్లాడి నాతో ఇంటికి పంపించేయండి. ఆయన మా తోడుగా ఉంటే చాలు. నేను పనిచేసి ఆయన్ని కాపాడతాను. ఆగ్రా. అందరినీ చూడడానికి వాళ్ళు వచ్చారు. మీ ఫ్రెండ్ని చూడడానికి ఎవరు రాలేదా? అదే నువ్వున్నావుగా. వీడికి లోక జ్ఞానం తెలియదయ్యా. అయినప్పటికీ వీళ్ళ నాన్న ఐజీ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. ఐజీ గారు జాలిపడి వీడికో పనిప్పించారు. ఎవరో ఈశ్వరమూర్తిని ఉన్నారట కదా, ఆయన కొడుతున్నాడట. రోజు ఇంటికి ఫోన్ చేసి నేను వస్తానని ఏడుస్తున్నాడు. అతను రాకుండా మీరేనయ్యా చూడాలి. వీడు నన్ను పోషించక్కర్లేదు. నా మొగుడు పెన్షన్ డబ్బులే నన్ను కాపాడతాయి. వాడిని వాడు చూసుకుంటే చాలయ్యా. అమ్మా,
అతనే ఈశ్వరమూర్తి. నమస్కారం అయ్యా. మ్, నా కొడుకు పేరు మురళి. వాణ్ణి మీరు కొడుతున్నారంట. వాణ్ణి కొంచెం కొట్టకుండా చూసుకోండి అయ్యా. ఈ నలుగురు పోలీస్ కన్ఫిట్. వాళ్ళని తీసుకుపోండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారంటే చచ్చిపోతారు. ఏంటి సార్ ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది? కాదు సార్, వాళ్ళ సిడిఐ ఏదో డబ్బు వసూలు చేయమన్నారట, అందుకోసం వసూలు చేస్తున్నారు. డబ్బా? అవునయ్యా. ఎందుకు? ఏదో కాంప్లిమెంట్ అని. పోరా సార్, రామోదు, మీతో మాట్లాడాలి. కూర్చో. హ్మ్. సార్, మీరు చెప్పారని లా క్లాసులో డబ్బు వసూలు చేస్తున్నారు సార్. డబ్బా? నేనేం వసూలు చేయమని చెప్పలేదే. లేదు, మీరే ఏదో కాంప్లిమెంట్ ఇవ్వాలి, డబ్బులు వసూలు చేయమన్నారట. ఓ అదే, అది ఏసీ వసూలు చేయమని చెప్పారు. మీరు వెళ్ళి ఏసీని అడగండి. లేదు సార్, ఏయ్, అది బుద్ధి లేదా నీకు? ఒక బిల్ రాయడం తెలీదా? ఇలాగ బిల్ రాసేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ? మీరంతా పోలీస్ పనికి ఎందుకు వచ్చారు? కొంచెం మైండ్ పెట్టి పనిచేయి. చేయి చాచడం, లంచం, అవినీతి ఇవన్నీ ఏదో కొత్తగా ఈ రోజో నిన్నో రాలేదు. ఎన్నో ఏళ్లగా ఈ మానవ సమాజపు వినాశనానికి గుర్తే లంచము, అవినీతి. ఎవరికో ఏదో దొరికేలోపు అంతా నాకే దొరకాలనే ఒక మనోవ్యాధే లంచానికి, అవినీతికి కారణము. హత్య చేసి దోచుకుని అందులో నుంచి తప్పించుకోవడానికి ఇచ్చేది మాత్రమే లంచం కాదు. మీరందరూ కలిసి ఏసీ గారికి కాంప్లిమెంట్ అన్న పేరుతో వసూలు చేసిస్తున్నారుగా, దానికి పేరు కూడా లంచమే. అవినీతిని చూసి చూడనట్టు పోకండి తమ్ముళ్ళు. ఒక్కసారి తప్పు చేశారంటే అది అలవాటైపోతుంది. అలా అలవాటు పడి మనం ఏమీ చేయలేమని పక్కకు వెళ్లిపోయిన పోలీసులే ఇక్కడ 90% మంది ఉన్నారు. వాళ్ళలా మీరు అయిపోకండి. డబ్బులు ఇవ్వకండి, మీ స్నేహితుల్ని ఇవ్వనివ్వకండి. లంచానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి. అన్ని స్క్వాడ్లు ఇచ్చేశారు, మన స్క్వాడ్ తప్ప. మీరందరూ ఇచ్చేసారంటే నేను తీసుకెళ్లి ఇచ్చేస్తాను. ఏంటి సోదరా, నీతోనే మొదలు పెడదామా? సారీ మిత్రమా, నాకు ఈ కాంప్లిమెంట్స్ అవి నచ్చవు కాబట్టి నేను ఇవ్వను. ఏంటయ్యా ప్రతి విషయానికి గొడవ చేస్తున్నారు? ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చారంటే మనం అందరం ఒకటైపోవచ్చుగా. ఇదేం తప్పు కాదు సోదరా, ఇట్స్ లీగల్. లేగులు అయితే రిసిప్ట్ ఇవ్వు, నేను డబ్బులు ఇస్తాను. లీగల్ అంటే చెప్పు, రిసిప్ట్ ఇవ్వు, నేను డబ్బు ఇస్తాను. అలా అయితే నాకు రిసిప్ట్ ఇవ్వు, నేను డబ్బులు ఇస్తాను. ఓహో, అయితే ఎవరు ఎవరన్నమాట. సరే చూసుకుందాం. రేయ్, మనం ఎవరికి దేనికి ఇక్కడ డబ్బులు ఇవ్వకూడదు. మధు అయ్య గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరికి 5 పైసలు లంచం ఇవ్వకూడదు. దానివల్ల ఏం జరిగినా చూసుకుందాంరా. 50 ఈడీలు ఇచ్చినా కూడా చూసుకుందాంరా. ఏంటి తిన్నానా? 50 ఈడి. ఏయ్ ఎత్తండ్రా. ఎవర్రా డబ్బుకు రసీదు అడిగింది? అడిగినోడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు. అడిగిన మగాడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు. లేదా ఈ జన్మలో వాడిని గ్రౌండ్ లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను. మీకు 10 సెకండ్లే టైం. ఈశ్వరమూర్తి పేరు చెప్తే ఈ పిఆర్ఎస్ కి హడల్. అలాంటి మీ స్క్వాడ్ నుంచి 15 మంది ఇక్కడికి వచ్చారు. మీ వల్ల స్క్వాడ్ ని కంట్రోల్ చేయడం కుదురుతుందా లేదా? కుదరదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. ఇకపై నా స్క్వాడ్ లో ఎవడు నోరెత్తడు. వెళ్ళవయ్యా. ఛ! ఎవరిని నిజం ఒప్పుకోవడానికి అధికారి మీకు టైం ఇచ్చారు, కానీ మీరెవరూ నిజం ఒప్పుకోలేదు. అందువల్లే ఈ ఈడీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. విజిల్ ఊదిన వెంటనే నేను పరిగెత్తండి అంటాను. నేను ఆగమని చెప్పేంత వరకు ఎవ్వరూ ఆగకూడదు. పరిగెత్తడం అంటే మామూలుగా పరిగెత్తడం కాదు, మీ బూట్స్ బటక్స్ కి తగిలేలా పరిగెత్తాలి. తప్పు చేసినా సరే, ఆగినా సరే.
వాళ్ళ పేరు ఈ అమ్మాయి నోట్ చేస్తుంది. వాళ్ళందరికీ 1 వారం మళ్ళీ ఈడీ ఇవ్వాల్సిందిగా ఏసీ ఉత్తర్వు. సరేనా?